జనసేన పార్టీ కీలక నాయకుడు, పర్యావరణ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ పదవులకు విరామం ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆయన బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రభుత్వంపై వేసిన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో ఉన్నందున అధికార కూటమిలో ఉంటూ కేసు కొనసాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అందుకే నైతిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కూటమిలో కుదిరిన 60:30:10 నిష్పత్తి ఫార్ములా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ముఖ్యంగా దేవాలయ కమిటీలో జనసేన కార్యకర్తలకు చోటు దక్కడం లేదని ఆయన విమర్శించారు. పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు నేడు గుర్తింపు దక్కడం లేదని, విశాఖ ఈస్ట్ వంటి నియోజకవర్గాల్లో పార్టీకి తీవ్ర వివక్ష ఎదురవుతోందని ఆరోపించారు. బొలిశెట్టి కేవలం విరామం అని చెబుతున్నప్పటికీ ఇది పరోక్షంగా పార్టీకి గుడ్ బై చెప్పడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యావరణ కేసు అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత మరియు పార్టీ అధిష్టానం మౌనం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బొలిశెట్టితో పాటు పార్టీ ప్రతినిధి రజనీ కూడా కూటమి తీరుపై విమర్శలు చేయడంతో జనసేనలో అంతర్గత అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.